యాక్చువల్లీ నేను ఏమన్నా స్కిన్ కేర్కి కానీ హెయిర్ కేర్ కానీ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం ఫస్ట్ టైం. ఎస్, నన్ను వాటర్ కూడా ఎక్కువ తాగమన్నారు, ఫ్రూట్స్ తినమన్నారు. నేను చెయ్యని పనులు అయ్యి. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు నేను స్కిన్ కన్సల్టేషన్ తీసుకున్నాను కదా, దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఫస్ట్ సిట్టింగ్ కోసం వెళ్తున్నాను అనమాట. జస్ట్ మాయిశ్చరైజర్ మాత్రమే రాశాను. ఏం అవసరం లేదు కదా, ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఫుల్గా రెడీ అయ్యి వెళ్ళడం ఎందుకు. లుక్ ఎంత డ్యామేజ్ ఉందో నా స్కిన్. నేను యాక్నీ కోసమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ప్రెసెంట్ అయితే, ఎందుకంటే నాకు అది చాలా ఇంపార్టెంట్. నా పింపుల్స్ వల్ల నా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అనమాట. సో ఇక కాస్త చినుకులు పడుతున్నాయి, వర్షం వస్తుంది కొంచెం, పర్లేదు. ఇప్పుడు ఆటో ఎక్కి ఇక్కడ నుండి కాంప్లెక్స్కి వెళ్ళాలి, తర్వాత కాకినాడ బస్ ఎక్కాలి. లిఫ్ట్ కోసం వెయిటింగ్. వచ్చేసింది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు. వచ్చేసాను, క్లినిక్ వచ్చేసాను నేను. చూద్దాం మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఐ మీన్ నాకు చెప్పారు ఆల్రెడీ ఏ ట్రీట్మెంట్ ఇస్తానని. యాక్నీ కోసం ఎవ్రీ 21 డేస్కి ఇస్తానన్నారు. 3 సిట్టింగ్స్ అని చెప్పారు. సో ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది చూపించేస్తాను, చూసేయండి. నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన టైం కన్నా నేను ముందే వచ్చాను అనమాట. యాక్చువల్లీ టైం సరిపోతుంది అనుకున్నాను, బట్ బస్ అది త్వరగా వస్తుంది, నేను త్వరగా వస్తాను. ఐ హోప్ నా యాక్ని తగ్గితే చాలా బాగుంటుంది. ఐ హేట్ వేరింగ్ మేకప్స్. అండ్ నాకు మేకప్ వేసుకోవడం ఎంత చిరాకు వస్తుందంటే, పింపుల్స్ వేస్తే మేకప్ వేయాల్సిన అవసరం ఉండదు. దిస్ ఈజ్ ఎంట్రన్స్. Nice. Cool. Sitting area. Reception. Consultation room and treatment room. Yes. ఇది ఆఫీస్ రూమ్, అది ఆఫీస్ రూమ్. నాకు ఏ ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ ఎలా ఇస్తారు అన్నీ కూడా నాకు డీటెయిల్గా మొన్న కన్సల్టేషన్కి వచ్చినప్పుడే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ 3 సిట్టింగ్స్ అని చెప్పారు. ఎవ్రీ 21 డేస్కి ఒక సిట్టింగ్ అని చెప్పారనమాట. అండ్ ఒక సిట్టింగ్ వేసిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ సిట్టింగ్ అన్ని సిట్టింగ్స్కి కూడా నేను మేకప్ వేసుకోకూడదని చెప్పారు. మినిమం 2 వీక్స్. ఎస్, అంటే కొంచెం స్కిన్ రికవరీ అవ్వడానికి టైం ఇవ్వాలి కదా, సో అందుకని చెప్పారనమాట. సో ఐఎమ్ ఓకే విత్ దట్. నా స్కిన్ బాగుపడుతుంది అంటే ఓకే, మాత్రం వెయిట్ చేయగలను. నేను మొన్న కన్సల్టేషన్కి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇది లేదు, ఇక్కడ చిన్న చిన్నవి వచ్చాయన్నమాట. ఇవి లేవు, ఇప్పుడు వచ్చాయి. జస్ట్ 2 డేస్లో వచ్చేసాయి అనమాట. జస్ట్ 1 నైట్ అంతే. 2 నైట్స్లో పింపుల్స్ పెరిగాయి నాకు. నా ఫోర్ హెడ్ ఎంత క్లియర్గా ఉంటుందో, ఈ పార్ట్ మాత్రం అంత డేంజరస్గా ఉంటుంది, అగ్లీగా. వాళ్ళు తింటున్నారు. నేను నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన టైం కన్నా ముందు వచ్చాను కదా, అందుకనే వెయిట్ చేయాల్సి వస్తుంది. రాగానే నాకు వాటర్ బాటిల్ ఇచ్చారు, వాటర్ తాగమని. దే ఆర్ సో స్వీట్ అమ్మా, చాలా నైస్గా మాట్లాడతారు, స్వీట్గా. నా ట్రీట్మెంట్ అయిన తర్వాత
ఐమ్ గోనా సిట్ హ్యార్ ఇక్కడ కూర్చుని నేను రివ్యూ ఇవ్వబోతున్నా. ఖచ్చితంగా ఇస్తాను. యాక్చువల్లీ నేను ఏమన్నా స్కిన్ కేర్కి కానీ హెయిర్ కేర్ కానీ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం ఫస్ట్ టైం. ఎస్, ఇప్పుడే ట్రీట్మెంట్ కోసం మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే ఇంకా డీటెయిల్గా చెప్పారనమాట. ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను నా కేర్ ఎలా తీసుకోవాలి, నా స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి మొత్తం చెప్పారు. లిటరలీ నేను కావాలని నా స్కిన్ని డ్యామేజ్ చేసుకున్నట్టే ఉంది. తను ఎక్స్ప్లెయిన్ చేసిన డెర్మటాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి నేను కావాలని నా స్కిన్ డ్యామేజ్ చేసుకున్నాను, కేర్ తీసుకోకుండా. దట్స్ ఇట్. షూట్స్కి వెళ్ళినప్పుడు తప్పదు కదా, మనకి టైంకి ఫుడ్ ఉండదు, స్లీప్ ఉండదు, టైం సరిపోదు, లైక్ అంతే అలానే అవుతుంది. బట్ యా, మినిమం 7 hours పడుకోమని ఖచ్చితంగా చెప్పారు నాకు. ట్రీట్మెంట్ 3 సిట్టింగ్స్ తీసుకున్న తర్వాత నాకు 3 సిట్టింగ్స్ సరిపోతాయంట. అంత మరీ ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు, థ్యాంక్ గాడ్. నేను ముందే వచ్చాను ట్రీట్మెంట్కి. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారని చెప్పారు. బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తారంటే, ఎందుకంటే ఏంటి అసలు బయట ట్రీట్మెంట్ చేసినా లోపల ఎంత డ్యామేజ్ ఉందో తెలియాలి కదా. లోపల ఎంత డ్యామేజ్ ఉందో, లోపల ప్రాబ్లం ఏంటో, ఇష్యూ ఏంటో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేస్తారంట. సో ఫస్ట్ బ్లడ్ టెస్ట్. ఎంత డ్రై ఉన్నాయో నా లిప్స్. నన్ను వాటర్ కూడా ఎక్కువ తాగమన్నారు, ఫ్రూట్స్ తినమన్నారు. నేను చెయ్యని పనులు అయ్యి. వాటర్ కూడా టైంకి పడుకోను, టైం సరిపడేంత నిద్ర ఉండదు, అండ్ ఫ్రూట్స్ అస్సలు తినను. ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా ఒక్క ఫ్రూట్ అయినా తినమని చెప్పారు. నా స్కిన్కి మంచిదంట. మార్చుకోవాలి, అలవాటుని మార్చుకోవాలి. ఎస్. అయిపోయింది, పీలింగ్ వేసేసారు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేశారు. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ ఇది స్పాట్ ట్రీట్మెంట్ కోసం పింపుల్ ఏమన్నా వస్తే దాని మీద పెట్టమని ఇచ్చారు 3 days తర్వాత. ఓకే, ఈరోజు అయిపోయింది. కొంచెం నాకు సన్కి ఎక్స్పోజర్ తగ్గించమని చెప్పారు. డన్, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. నా హెయిర్ అంతా చెడిపోయింది కదా. మై స్కిన్ లుక్స్ సో హెల్దీ యార్. ఏం రాశారో కానీ మాస్క్ పెట్టుకునే వెళ్ళమన్నారు. అండ్ ఈరోజు ఫేస్ వాష్ చేయొద్దని చెప్పారు నైట్కి, రేపు మార్నింగ్ చేయమన్నారు. ఎస్, వచ్చేసాను ట్రీట్మెంట్ చేయించుకుని. నాకైతే ఫేస్ చాలా క్లీన్గా కనిపిస్తుంది అనమాట. రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. 3 days తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది అన్నారు డీటెయిల్గా. అంటే రిజల్ట్ అంటే మెయిన్ పైన డ్యామేజ్ అయిన లేయర్ అంతా పింపుల్స్ ఉన్న దగ్గర పొరలుగా ఓడుతుందని చెప్పారనమాట. సో చూద్దాం, 3 days తర్వాత నుండి అది స్టార్ట్ అవుద్ది, అలా పొరలు ఓడడం అని చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుందో. Day 3 ఆఫ్టర్ కెమికల్ పీల్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు 3 days తర్వాత నీకు ఎక్కడైతే పింపుల్ వస్తుందో, ఎక్కడైతే పింపుల్ ఉందో ఆ ప్లేసెస్లోనే స్కిన్ డ్రైగా అయిపోతుంది అండ్ పొరలు ఊడుతుందని చెప్పారు. నాకు ఇంకా 3 days కంప్లీట్ అవ్వలేదు, బట్ అప్పుడే నాకు స్కిన్ షేడ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పింపుల్ వచ్చింది, అది బెంజోల్ పెరాక్సైడ్ వాడడం వల్ల అణిగిపోయింది, లోపల ఉండిపోయింది కానీ బయట మాత్రం కనిపించట్లేదు అనమాట. అలా అవ్వడం వల్ల నాకు ఇక్కడ టచ్ చేస్తే గట్టిగా ఉండేది, బట్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నుండి నాకు అలా అనిపించట్లేదు.
అండ్ ట్రీట్మెంట్ చేయించుకున్న నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు చిన్నవన్నమాట. అంటే వైట్ పఫ్ ఉన్నాయి వస్తాయి కదా, చాలా చిన్నవి, చాలా అంటే చాలా, అంటే నోటీసబుల్ కాదనమాట. ఇక్కడ ఒకటి వచ్చింది, అసలు లేదు, దానికి అదే తర్వాత రోజుకి పోయిందనమాట. నిన్న ఈవినింగ్ కల్లా దానికి అదే పోయింది. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. సి, ఇది నిన్న వచ్చింది, ఇది వచ్చింది, దానికి అదే పోతుందన్నమాట. ఓకే, బెటర్, చూద్దాం. 3 డేస్కి ఇలా ఉంది, మరి 7 డేస్కి ఎలా ఉంటుందో నా స్కిన్ చూసేద్దాం. డే 5. ఇగ్నోర్ మై హెయిర్. జస్ట్ నాకు చిన్నవి వస్తున్నాయి, బట్ రఫ్గా ఉంది కానీ కనిపించట్లేదు అనమాట. కెమెరాకి అయితే ముందే కనిపించవు. బట్ ఈ పెద్ద పింపుల్ వచ్చింది, నైటే వచ్చిందనమాట. ఇది ఏంటంటే, నాకు ఎప్పుడు ఇలాంటి పింపుల్ రాలేదు. నాకు వచ్చేవి అన్నీ హార్మోనల్ యాక్నీ కదా. ఆ యాక్నీ అసలు ఈ వైట్ పస్ ఉంది కదా, ఈ వైట్ది, అది కనిపించదు అనమాట. టోటల్ ఓన్లీ రెడ్ కలర్లో పెద్దగా వచ్చేవి. ఫస్ట్ టైం ఇలా వచ్చింది. దీన్ని నేను ఏం చేయలేదు, జస్ట్ సన్ స్క్రీన్ రాశాను, మాయిశ్చరైజర్ రాశాను, అంతే. వాళ్ళు అయ్యే రాయమన్నారు, నేను అదే రాస్తున్నా. నైట్ మాత్రం ఇది కొంచెం స్టార్ట్ అవుతుంది అనిపించి దాని మీద వాళ్ళు ఇచ్చిన సిరం పెట్టాను, జెల్ ఇచ్చారనమాట. పింపుల్ వచ్చింది దగ్గర పెట్టమని, వస్తాయని చెప్పారు. సో యా, చూద్దాం. ఇది డే 10 అనమాట. నాకు పీలింగ్ అయితే ఎక్కువ అవ్వలేదు, జస్ట్ లాస్ట్ టైం చూపించాను కదా 3 డేస్కి ఇక్కడ అయింది, అది మాత్రమే అయ్యింది. ఇంకా ఎక్కడ కూడా పీలింగ్ అయినట్టు కట్టే నాకు ఏమీ అనిపించలేదు. అందుకని నేను ఆల్రెడీ నిన్న కనుక్కున్నాను డర్మటాలజిస్ట్ని. వాళ్ళు ఏం చెప్పారంటే, అందరికీ అవ్వదు, స్కిన్ని బట్టి అవుతుంది. మేబీ మీకు 2nd సిట్టింగ్ ఆర్ 3rd సిట్టింగ్లో అవుతుంది ఫుల్గా పీలింగ్ అనేసి చెప్పారు. చూద్దాం. డే 10 వచ్చేసింది కాబట్టి ఓకే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపుదాం. యాక్చువల్లీ ఏంటంటే, నాకు పింపుల్స్ వచ్చాయి, బట్ వాళ్ళు ఇచ్చిన నైట్కి రాసుకోమని సిరం ఇచ్చారనమాట. జెల్ బేస్ ఉంది. అది పెట్టిన తర్వాత నాకు ఇది మచ్చ రాదు అనుకుంటున్నాను, ఎందుకంటే రెడ్డిష్గా ఉంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, నాకు ఇవి వచ్చే పింపుల్స్. యాక్చువల్గా నాకు ప్రతి వీక్ వస్తాయి అనమాట. ప్రతి వీక్ కంపల్సరిగా 2 పింపుల్స్ వస్తాయి నాకు. ఆల్రెడీ అలానే వస్తున్నాయి, అందుకనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఈ వీక్ 3 వచ్చాయి, బట్ వాళ్ళు నాకు చెప్పారు, అంటే రాబోయే పింపుల్స్ స్కాన్ చేసినప్పుడు కనిపించాయి అనమాట. వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ పింపుల్స్ వస్తాయి మేడం, మీరు కంగారు పడకండి, కెమికల్ పీల్ వేసినా సరే పింపుల్స్ వస్తాయి, ఎందుకంటే ఫస్ట్ సిట్టింగ్ కదా. సో అందుకని అది లోపల నుండి క్యూర్ అవుతున్నప్పుడు ఆల్రెడీ వస్తున్న పింపుల్స్ అవి వచ్చేస్తాయి, వాటికి అవే పోతాయి. మేము చెప్పినట్టు వాడితే సన్ స్క్రీన్ అండ్ ఆల్ వాడితే సరిపోతుంది అని చెప్పారు. అందుకే పింపుల్స్ కోసమే నైట్ సెరం ఇచ్చారనమాట. అది రాస్తుంటే అది స్లోగా, అంటే మనకి బెంజోల్ పెరాక్సైడ్ అది వాడినప్పుడు నాకు జస్ట్ 2 డేస్లో ఇది రెడ్డిష్గా అయిపోయి, రెడ్డిష్ కాదు బ్లాక్ కలర్లో అయిపోయి తగ్గిపోయేది, అనిపోయేది. బట్ ఇది 3 డేస్ నుండి స్లోగా కొంచెంగా అనుగుతుంది, అంటే స్లో ప్రాసెస్ ఉంది అనమాట నైట్ సెరం వల్ల. బట్ యా, మచ్చలు రావంట చెప్పారు. అండ్ ఇది అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంది, బాప్రే. ఇది చాలా బెటర్ యాక్చువల్లీ, ఇది టచ్ చేసినా ఏం లేదు, ఇది పోయింది. దిస్ వన్ అది ఈజీగా పోయింది అనమాట, బట్ ఇది మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉందన్నమాట. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఫినిష్ చేద్దాము. నెక్స్ట్ వ్లాగ్ 2nd సిట్టింగ్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ సేమ్ ఇలానే మొత్తం షూట్ చేస్తాను. అండ్ రిజల్ట్ ఎలా ఉందో వితిన్ 10 డేస్లో ఎలా ఉంటుంది అనేది కూడా, నా స్కిన్ ఎలా ఫీల్ ఉంది అన్నది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ సిట్టింగ్ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.